హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు చాలా సింపుల్గా అయిపోయి టమాటా రైస్ చేసుకుందామండి. ఇది పిల్లల లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇందుకోసం ఒక 5-6 టమాటాలను కుక్కర్లో వేసుకొని అందులోనే అల్లము, చిన్న ముక్క అల్లము, కొంచెం తెల్లగడ్డలు, కొంచెం ధనియాలు 3 కుక్కర్లో వేసేసుకొని ఒక 3-4 విజిల్స్ రావాలండి. టమాటాలు బాగా మెత్తబడాలి. ఈ లోపల విజిల్స్ వచ్చే లోపల బియ్యం అయితే నానబెట్టేసుకోవాలి. ఇది 1/2 కేజీ బియ్యం అండి. 1/2 కేజీ రైస్ కడిగి పెట్టుకున్నాను. నానబెట్టేసుకున్నాను. ఇప్పుడు టమాటాలు ఉడికిపోయాయి. మూత చూస్తున్నాం. బాగా మెత్తగా అయిపోయాయి కదా. ఇప్పుడు మిక్సీకి పట్టేసుకోవాలి. మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి. అల్లం ముక్కలు, తెల్లగడ్డలు అన్నీ వేసేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. వాటర్ ఎత్తి పెట్టుకోవాలండి. ఇది లాస్ట్లో మనం బియ్యం కొలతకి వేసుకున్నాం కదా, అప్పుడు యూజ్ అవుతుంది. మిక్సీ పట్టేసాం కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. కుక్కర్ పెట్టుకొని ఇందులో నూనె, నెయ్యి, మసాలా దినుసులు, పట్టా, లవంగ, బిర్యానీ ఆకు, జీడిపప్పు, షాజీరా, జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మనం పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, టమోటా పేస్ట్, అది వేసి దాంట్లో బాగా పచ్చివాసన పోయేది వరకు ఆల్రెడీ ఉడకబెట్టేస్తున్నాము. ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కొంచెం కారం అన్నీ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొంచెం ధనియాల పొడి, ఇదంతా బాగా కలుపుకోవాలండి. వాటర్లో బాగా ఆయిల్లో బాగా ఉడకాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా రైస్, అది కూడా యాడ్ చేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని మనం వాటర్ ఎత్తి పెట్టుకున్నాం కదా, టమాటాలు ఉడికినప్పుడు వచ్చిన వాటర్, ఆ వాటర్కి ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ పడుతుందండి. బియ్యం వచ్చి 2 గ్లాసులు వేసాను, 4 గ్లాసులు వాటర్ పడుతుంది. 4 గ్లాసులు వాటర్ వేసుకొని ఒకసారి ఉప్పు చెక్ చేసుకోవాలండి. ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఉప్పు కలుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే అండి. ఇప్పుడు మూత పెట్టేసి 1 విజిల్ వస్తే చాలండి. ఎక్కువ విజిల్స్ వస్తే 1 విజిల్ అయితే చాలు. చూసారా, అయిపోయింది. 1 విజిల్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇట్లా వచ్చింది. బాగా అన్నం రైస్ అయితే పొడిగా చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. 5 నిమిషాల్లో అయిపోతుందండి. మార్నింగ్ ఎటువంటి హడావిడి లేకుండా పిల్లల లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇట్లా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. తప్పకుండా మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ. బాయ్.